మోంతా తుఫాన్ దాటికి లంక గ్రామాల్లో వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట తుఫాన్ దాటికి నేల కొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేమూరు, కొల్లూరు మండలాల్లో సుగ్గుడలంక, పోతర్లంక, కిష్కిందపాలెం, చింతమొంట తదితర గ్రామాల్లో తుఫాన్ ప్రభావం భారీగా కనిపిస్తోంది. లంక గ్రామాల్లో పండించిన వాణిజ్య పంటలకు ఒక్కో ఎకరానికి 70,000 ఖర్చవుతుందని, కౌలు అదనంగా 50,000 చెల్లిస్తామని అంటున్నారు బాధిత రైతులు. మొన్న వరదల్లో నష్టపోయాం, మిగిలిన పంటలు తుఫాన్ దాటికి నేల కొరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటే తప్ప రైతులు బయటపడే పరిస్థితి లేదన్నారు. పోయిన సంవత్సరం వరదలు, ఈ సంవత్సరం వరదలు, తుఫాన్ల దాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను కౌలు. అయితే నిరుడు వరద వచ్చి 10 లక్షల దాకా దెబ్బతిన్నాం సార్. ఈ సంవత్సరం కూడా వరద వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి అయింది. ఈ సంవత్సరం కూడా అదే దెబ్బతిన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రైతులకి మన ఈ రుణం, ఈ పంట బీమా ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా కౌలు రైతులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అలాంటివి ఏం జరగట్లా. అట్లాగే అదే ప్రకారంగా కౌలు రైతులు కూడా ఆదుకుని గవర్నమెంటు నష్టపరిహారం ఇవ్వటం కానీ, ఇంకోటి పోతే కౌలు వేసిన వాళ్ళ వారికి మరి రైతు భరోసా కానీ అలాంటివి ఇస్తే గవర్నమెంట్ని ఆదుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము 2 ఎకరాలు అత్తి తోటను 3 ఎకరాలు పసుపు వేసామండి. మొత్తం గాలివానకు మొత్తం పడిపోయినాయి. మొన్న ఈ వరదలకి మొన్న ఎట్టగొట్ట మొన్న వరదతో పోయిన సంవత్సరం చూస్తే పోయిన ఏడు వరద మొత్తం మునిగిపోయింది. ఈ ఏడు చూస్తే మొన్న వరద వచ్చి ఒక పల్లపు చేలన్నీ మునిగిపోయింది. ఇప్పుడు చూస్తే ఎట్టగొట్టలే ఈ వరద పుందులు అనేసరికి ఈ గాలివాన వచ్చిందని మొత్తం పడేసింది. ఇప్పుడు దగ్గర ఎకరానికి 2 లక్షల దాకా ఖర్చు అయ్యిందండి. 5 ఎకరాలకు 10 లక్షలు పెట్టాము. గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలంటే ఇప్పుడు మేము కౌలుకి వేసుకుంటున్నామండి. మాకు అసలు ఎంత మటుకు కౌలు రైతు ఏమి రాలేదండి. పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం రాలేదు. 2 సంవత్సరాలు మట్టి ఈ సొంత భూముల వాళ్ళకే వస్తున్నాయండి. వాళ్ళు ఆ భూమి సొంత రైతుకైతే వస్తుంది కానీ కౌలు రైతుకి రావట్లేదండి. గవర్నమెంట్ వారు అది ఒకటి మరి చూడాలని కోరుకుంటున్నామండి. ఈ పంటకి మరి మాకు ఏదో ఒకటి సహాయం చేయాలి. ఎకరానికి కనీసం 70, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, రెడ్డి గారు ఉన్నప్పుడు ఎకరానికి వచ్చి 60,000 దాకా పడ్డాయండి ఒక్కొక్కరికి బీమా, పంట బీమా. మరి ఈ సంవత్సరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎకరానికి వచ్చి 60,000 మాకైతే మేము దాన్ని కోలుకుంటామండి. లేకపోతే మేము వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. అదండి.